ఇది మ్యాట్ అక్క. ఎంత అయింది మొత్తం? వాష్రూమ్ అయితే వెస్టర్న్ వచ్చింది ఒకటి. బాగుంది కదా. దేవుని కూడా పెట్టారు. మొన్ననే పెళ్ళి అవుతుంట. మా తెలంగాణనే. అవునా? తెలంగాణ నార్కర్నూలు డిస్ట్రిక్ట్ నర్సాపూర్ సంగారెడ్డి ఉంది కదా అటు. బాగానే కష్టపడ్డారు. అవును, ఇల్లు వచ్చింది, బిడ్డ పెళ్లి చేసిన మంచిగా లక్కీ కలిసి వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. వచ్చింది బిడ్డక బంగారం. అమ్మా పత్తులాల నర ఒక్కతే పాపనా? ఇది కొల్లుటూరులో అంకుల్ అద్భుతంగా చేసుకుండు. చూద్దాం ఒకసారి. ఇదొక బెడ్రూమ్. వాటర్ ఉన్నాయి, జారిపడతావు. హాల్ పెద్దగా వచ్చింది మంచిగా. ఇక్కడ ఎంటికి వస్తే అంకుల్ ఇక్కడ మంచిగా ఇట్లా గుడిలాగా పెట్టుకున్నాడు అంటారు, పూజలు చేసుకోవడానికి మంచిగా యూజ్ చేసుకున్నాం. పాప తింటే మడగమ్మ భోజనం చేస్తా. తిన్నాం 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 మేము తినేసాం. బాల్కనీ అయితే చిన్నగా వచ్చింది. అక్కడి నుంచి వ్యూ అయితే దుమ్ములు వేసిపోయింది వ్యూ. అమ్మా అది ఉంది, సైడ్ నుంచి రా, జాగ్రత్త రా, సైడ్ నుంచి రా. అన్న వీడియో తీస్తున్నాయి వాళ్ళతో మొత్తం 250 అయిందా? మాది కూడా 210 అయింది. మాది 210 అయింది. బాగుంది. ఫాల్ సీలింగ్ చేస్తే ఎంత అన్న? ఫాల్ సీలింగ్ చేస్తే మొత్తం ఎంత? ఫాల్ సీలింగ్ చేస్తే కిత్తే పైసే ఫాల్ సీలింగ్ కు? 27K. అవును, డిజైన్ బాగుంది. మంచిగా చేస్తారు ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్కి 27,000. టీవీ పెట్టుకోవడానికి ఒక మంచి షెల్ఫ్ లాగా. ఇక్కడ రైట్కి వచ్చింది మంచిగా. ఫాల్ సీలింగ్కి మొత్తం 27,000 అయిందంట.
టైల్స్ వేసారు. వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తేనే కిచెన్ మంచిగా చేయించుకుంటారు వీళ్ళు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 floors. లిఫ్ట్ వర్క్ అవుతుంది. ఏందంట ఏందమ్మా? హలో ఇక్కడి నుంచి ఇప్పుడు కింద ఇది మొత్తం కిందికి 11th ఫ్లోర్లో ఉన్నాం మనం. ఒకవేళ లిఫ్ట్ ఎప్పుడు రన్నింగ్లో ఉంటే మంచిగా ఉంటుంది. లిఫ్ట్ ఆగిపోతే 11th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు విండో అయింది. వీళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు, విండో వల్ల కొట్టేసి. ఇది పైకి వెళ్ళారు. చూడండి వచ్చిన ఇంకో మన దానికంటే ఇవి కొంచెం ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది. మళ్ళీ ఇది హాల్ కదా, హాల్ నుంచి ఇట్లా రైట్కి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే ఇది, అయ్యో ఇదేంటి, ఈ వాష్రూమ్కి ఇట్లా అవతల ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారేమో నాకు అర్థం కాదు. ఇట్లుంది గ్రిల్. ఇది కిచెన్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తం పావురాలు అంతా గలీజ్ చేసి పడేసినాయి. అంటే ఇది కిచెన్ కదా, కిచెన్ నుంచి ఇట్లా వస్తే ఇట్లా ఒక చిన్న గల్లీలాగా వచ్చింది. ఇది వాష్రూమ్. ఇదైతే చాలా భయం అవుతుంది ఇట్లా చూస్తుంటే. ఇట్లా వచ్చేస్తే ఇది ఒక బెడ్రూమ్, ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్. ఛార్జింగ్ అయిపోతుందిరా.
ఎంత 610 కదా రూమ్ నెంబర్. అక్క మనం పోటీ పెట్టుకుందాం అక్క. ఎవరి వీడియో బాగుంది. కింద వంటలైనాయి, అందరం కిందికి పోవాలి. అడుగుతున్నామా యూట్యూబ్లో పెడతా. డబ్బులు వస్తాయి మాకు యూట్యూబ్ మళ్ళా నెలకు 20,000 నిజం చెప్పాలక. అంతగానే వస్తే బాగానే మంచిగా హోమం చేపించారు. వాష్రూమ్ పైన ఇక్కడ కొల్లూరు 2లో వాటర్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టేసారు. గీజర్ చిన్నది, వెస్టర్న్ వాష్రూమ్. ఊరుకోరా రే, ఇది వాష్రూమ్. ఇది వాషింగ్ మిషన్. అది అవుట్లెట్ రా. వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకొని బెడ్రూమ్ లో వాషింగ్ మిషన్ పెడతారా? పెట్టుకుంటారు చాలా మంది. నల్ల బాగుంది. అసలు మన రెనోవేషన్ వీడియోలు చూసి చాలా మందికి యూజ్ఫుల్ అయిందిరా వీడియోస్. కిచెన్ బాగా చేయించుకోరు. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టించారు. కిచెన్ వాష్ బేసిన్ చిన్నగా వచ్చింది అంతే సరిపోతుంది. లేక మంచిగా ఒక స్టవ్ అవును అంతే. చిన్నమ్మ బచ్చాలు కూడా వేసింది కానీ ఒకటి కూడా పెట్టలే.